జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పవన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పవన్ సోదరుడు నాగబాబు, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ పాల్గొంటారు. అంతకు ముందు పిఠాపురంలోని పవన్ నివాసం నుంచి పవన్ భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీ చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు కొనసాగింది. త్రికోణ పోటీ ఉంది. ఈసారి ఈ పోటీ అన్ని సమస్యల మీద సమగ్రమైన దృష్టి పెట్టడానికి ఇప్పుడు నేను వర్మ గారు విడివిడిగా పోటీ చేయడానికి కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ మీద పోటీ చేయడానికి సమస్యల్ని పరిష్కరించడానికి చాలా సులభం. అలాగే క్లాష్ ఉంది. ఏదన్నా సరే ఈ సమస్యలు ఇలా సాల్వ్ చేయాలి ఇది ఉన్నప్పుడు ఒక డిబేట్ ఉన్నప్పుడు దాన్ని సామరస్య వాతావరణంలో పరిష్కరించాలి. అలాగే 5 వేళ్ళు కలిస్తేనే పిడికిలు కదా, ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం అలాగే కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే జరుగుతుంది. ఖచ్చితంగా. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ 1వ తారీఖు ఇంటికి పెన్షన్ అందకపోతే దాంట్లో ప్రభుత్వం